వద్దురా అలెగ్జాండర్, మనం కలిసి ప్రయాణం చేస్తూ దెబ్బలాడుకోని కంటే ఎవరి త్రోవన వాళ్ళు వెళ్ళడం మంచిదనుకుంటాను. అంటే ఇక్కడి నుంచి నీ దారి నీది, నా దారి నాది. రంగాచారి కూడా ఇంటికి వచ్చేసాడు. సంతోషం. వచ్చేసారా? మీరు అన్నట్టుగానే వచ్చేసారా? వచ్చేసారు. హారతిచ్చి దండేసి లోపలికి తీసుకొచ్చి విసులుగడితో బాగా విసురు. ఈయన గారు ఉప్పు సత్యాగ్రహం చేసి జైలుకి వెళ్ళారు కదా, లేకపోతే రుబ్బురాయిలా ఎదిగిన కొడుకుని పట్టుకుని అడ్డగారిదా నిలువుగారిదా అని తిట్టగానే సరిపోదు. ఇవాళ మన పరువు ప్రతిష్టలు ఎవరి వల్ల మంట కలిసిపోయాయో కాస్త ఆలోచించాలి. ఏమే చెల్లాయి, పెద్ద మనుషులు నడి రోడ్లో కాట్ల కుక్కలా దెబ్బలాడుకుని జైలు అవుతారా? మన తాతలు ఎవరైనా పోలీసుల చేత లాంటి దెబ్బలు తిన్నారా? ఏ అమ్మా, మన తాతగారు ఎప్పుడైనా పోలీసులు చెప్ప కూడా అడిగించారా? చీ 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 చీ. ఎక్కడైనా కొడుకులు తప్పు చేసి జైలు పాలైతే తండ్రులు విడిపించడం చూసాం గాని, తండ్రులే తప్పులు చేసి జైలు పాలైతే కొడుకులు హలో, మన పక్కని బాబు మనకెందుకు వచ్చింది, స్టేషన్ రాసిన అవసరం లేదు అన్నారు కాబట్టి ఆగిపోవాల్సి వచ్చింది. లేకపోతే ఏమైంది? నేను ఎప్పుడన్నా నువ్వు అన్నావు కదా ఏమని హిచ్ కాదు. యూఆర్ గ్రేట్. మీరు ఎక్కడ పుట్టారో ఎవరికి పుట్టారో తెలియదు కానీ యూఆర్ రియల్లీ గ్రేట్. మీరు విషయాలు హృదయాలు కాబట్టి వినిపించుకొచ్చారు. లేకపోతే మీ కొడుకు గారు వరంగల్ జైల్లో చాపరాలు కొట్టు కూర్చునేవారు, నా తండ్రి గారు రాజమండ్రి జైల్లో రాళ్ళు కొడుతూ కూర్చునేవాడు. ఈ అవమాన భరించలేక మన ఇద్దరం గుండులు గీయించుని తల మొన్న పడి ఉండేవాళ్ళం అండి. నేను గుండు గీయించుకోను కానీ మాధవా వస్తున్నా ఒకసారి లోపలికి వస్తావా? చూసావా జూన్ లకటక ఎలా లొంగిపోయారో, ఎలా ఉంది మన ప్రతాపం. వస్తున్నా గుడ్డు వచ్చి పిల్లని వెక్కిరించిందని जैसे कोई मेरी जिंदगी में आए जो बात बन जाए. लैला वो लैला मुझको ही लैला ओ लैला. మాధవాచార్యులు గారు, ఎవరు నన్ను ఇంత మర్యాదగా పిలుస్తోంది? ఇక్కడరా. ఓ నువ్వా? ఎరా కొత్తిమీర కట్ట, నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా? నేనా బాత్రూమ్కి ఈత నేర్పుతున్నా. ముందు నువ్వు నేర్చుకోరా సరిగ్గా. ఏమిటో ఎన్ని దెబ్బలు? మీ నాన్న బాగా వాయించాడా? నువ్వు పెట్టిన లిటికేషన్ కి చేతుల మీద కాదురా, వీపు మీద కూడా వాతలు ఉన్నాయి. చూపిస్తా, వెనక్కి తిరుగు. అవును, నీ వీపు దెబ్బలు చూపిస్తాను, నన్ను వెనక్కి తిరగమంటావేంటి? అదే వెరైటీరా. పోనీ ముందు చూపించరా. చూపించు. లేకపోతే ఫిట్టింగ్ పెడతావరా? ఫిట్టింగ్ ఇప్పుడు షర్ట్ చిరిగిపోయిందని చూసాడనుకో, పంజని కొట్టినట్టు కొడతాడు. అన్నయ్య డాడీ కోడి పిల్లలు అమ్మిస్తున్నారు. అమ్మేస్తున్నా? కోడిని అమ్మేస్తున్నాడా? నిక్షేపంలో ఉత్తరాలు మోసే కోడిని ఎవరైనా అమ్ముకుంటారా? మొదట బుద్ధులు వీడును, వీడిలో తులసి తీర్థం పొడియా. కోడి నమ్ముకుంటారు కానీ చిన్న పిల్లలు నమ్ముకుంటారేటాడు బాబు? అవన్నీ నీకు అనవసరం. నా ఇంట్లో కోడి పిల్లలు కూడా ఉండటానికి లేదు. ఏ తగాదా లేనట్టుగా ఎదురింటి వాళ్ళతో నాకు ఈ కోడి పిల్లలు తగాదా ఏమిటి? నాన్సెన్స్. అసలు కొంటావలేదా? కొంటానండి. రోజు రోజుకి నీ మూర్ఖత్వం ఎక్కువైపోతుంది. లోపలికి పోయి తగలడు. డాడీ, ఎంతో ఇష్టమైన కోడిని కోడి పిల్లల్ని ఎందుకు అమ్మాల్సి వచ్చింది? చెప్పావా బాబాయ్? ఇదిగోనండి లెక్క. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత పరమాత్మ అని. ఏం లేదు నాన్నగారు, ఏదో ఉంది. ఇది ఇటు తిరుగు. ఊరి వెధవా, గాజుల బేరం భోజనానికి సరిపోయింది అన్నట్టు నా సంపాదన అంతా నీ చొక్కాల కింద తగలడతాను. రెండు పెడితే గానీ నీకు బుద్ధి రాదు. వీరి వీరి గుమ్మడి పండు వీరి పేరేటి? సుబ్బారావు, అప్పారావు, వెంకట్రావు. ఈ కొత్తగా ఎవరు? నా కళ్ళు కప్పి నీ కళ్ళు పుస్తున్నావా ఏమిటి? పౌరుషం వస్తే నీ పిల్లకి ఎలా ఆడుతుందో చూద్దామని వాళ్ళందరి పేర్లు చెప్పారు. 2 వాయిల పులిహోర లాగిస్తే మాకు వస్తుంది పౌరుషం. అది తగ్గడానికే 3వ వాయిలో కాస్తంత పెరుగు వేసుకుంటాం. వెళ్ళిపోతా అనుకుంటుందా?
అలా అవుతావేంటి? నాకే తినిపించాలనుకుంటున్నావా? అప్పుడప్పుడు మేము ఉపవాసాలు ఉంటుంటాం. ఇక్కడ ఇద్దరు ప్యాసింజర్లు ఉన్నారా? ఎక్కించుకెళ్ళు. గురుజీ ప్యాసింజర్ని చూసి ఆపడానికి ఇదేం ప్యాసింజర్ కాదు, సర్కార్ ఎక్స్ప్రెస్ గుడివాడ స్టేషన్ లోనే అవుతుంది. జూన్ లకటక గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూసావా? బెజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా? గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా? బెజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా? ఒక ఇంటి పాపాయి పెట్టె సర్దుకోబోయి సర్కారు బండొచ్చింది సిగ్నల్ ఇచ్చిన రోయి. గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా? బెజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా? ఇటు రావే కాబోయే ఇంటి దానా. ఏమిటి? రావే ఇటు రావే కాబోయే ఇంటి దానా. సామాను అందుకో సీటు కింద పెట్టొచ్చు. గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా? బెజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా? జెండా అత్త జెండా ఊగిందోయ్ అప్పుడౌను. జెండా అత్త జెండా ఊగిందోయ్ అప్పుడౌను. గుడివాడ స్టేషను ఎప్పుడైనా చూశావా? బెజవాడ కృష్ణలో మునకలేసి వచ్చావా? ఒక ఇంటి పాపాయి పెట్టె సర్దుకోయి సర్కారు బండొచ్చింది సిగ్నల్ ఇచ్చిన రోయి. సర్కారు బండి ఆ సర్కారు బండి. టెర్రరిస్టుల కుట్ర లేక నక్సలైట్ల పన్నాగమా? నడి రోడ్డు మీద ఒంటరి చెంబు. ఇది రాగి చెంబ లేక నాటు బాంబా? చేస్తా. అమ్మో అమ్మో రాగి చెంబి కాకపోతే కాళ్ళే చెంబు.
నీ ఫేస్ ఇలా మారిపోయింది ఏమిటి? మారిపోద్ది. మీసాలు కూడా మొలిచాయి, వస్తాయి. గొంతు కూడా మారిపోయింది. మారిపోద్ది, మారిపోద్దిరా. దొరకరే, పరిగెత్తరే, పుణ్యుడు అయ్యో, ఈ పరుగులు నా వడ్డీ పరువు వీడికి తెలిసిపోయింది అనమాట. నువ్విక్కడున్నావా? నీ పేరేంటి? మేరీ కరుణ. మేరీ కరుణ గారు. అత్తగాడి పేరేంటి? మాధవాచారి గారు. మాధవాచారి గారు అంటే ఇంటర్ కాస్ట్ అనమాట. అయ్యో, నాకు దొరికేవని ఇలాంటి కేసులే. నో, ఐ విల్ అరెస్ట్ ఆన్ ది స్పాట్. కమాన్ కమాన్. ఈ అమ్మాయి మా మనవరాలయ్యా. మీ మనవరాలా? అయ్యో, మీ వంశంలో ఇలాంటి పొరపాట్లు కూడా జరుగుతున్నాయా? మీ మనవరాలు పరాయి మొగాడితో తిరుగుతుండగా చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని తీసుకొచ్చాను. నువ్వు పట్టుకున్నంత మాత్రాన మా అమ్మాయి నేరస్తురాలు అవుద్దా? నేరస్తురాలు కాకపోతే వాడిని చూసి ఎందుకు పారిపోతాడు? పారిపోతున్న వాడు చొక్కా పట్టుకున్నాను, వాడు చొక్కా చిరిగిపోయింది. చొక్కా ముక్క ఇదిగో, ఇదిగో వాడి చెంబు. మీ అమ్మాయి ఏ తప్పు చేయకపోతే అలా నేరస్తురాలా తలెందుకు దిద్దుకుంటుంది? ఇదిగో ఎస్ఐ గారు, పొరపాట్లు ఏమైనా ఉంటే మేము సర్దుకుంటాం, మీరు వెళ్ళిపోండి ప్లీజ్. వెళ్ళవలసింది ఆయన కాదు డాడీ, నువ్వు లోపలికి వెళ్ళు. ఇన్స్పెక్టర్ గారు, చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయిని మాకు అప్పచెప్పినందుకు మెనీ మెనీ థ్యాంక్స్. మీరు వెళ్ళండి. ఓకే. మిస్టర్ అలెగ్జాండర్, వెళ్లే ముందు చిన్న సందేశం. వీళ్ళది నిజంగా పవిత్రమైన ప్రేమ అయితే దీన్ని చిల్లు గారితో పోల్చకూడదు. ఎందుకో తెలుసా? ప్రేమని ఎప్పుడు మసాలా గారితోనే పోల్చాలి. మసాలా గారికి మధ్యలో చిల్లు ఉండదు. అలాగే పవిత్రమైన ప్రేమకు కూడా మధ్యలో మనం చిల్లు పెట్టకూడదు. అందుకు చట్టం అంగీకరించదు. ఇన్స్పెక్టర్, నన్ను వెళ్ళమనేగా. పోయి రంగాచారి, ఇలా రారా. నీతుల గురించి నియమాల గురించి ఇతరులకు చెప్పే ముందు పొరుగువాడి కూతురు, ఆడ కూతురు, ఆ పిల్ల జీవితం పాడైపోతే ఆ ఇంటూ అందరి జీవితాలు మారి మసైపోతాయన్న జ్ఞానం ఉంచుకోరా చాలు. ఇదే కనుక నా కొడుకు చేస్తున్నట్టయితే వాడిని అక్కడికక్కడే కట్టుకోకుండా నరికవతల పారేసేవాడిరా. आप जैसे कोई मेरी जिंदगी में आए, जो बात बन जाए, जो बात बन जाए, लैला वो